హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఇంకో కొత్త డిజైన్ అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ డిజైన్ కస్టమరే సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళ శారీ వచ్చేసి ఈ విధంగా పీకాక్ అండ్ ఎలిఫెంట్ డిజైన్స్ అయితే కంటిన్యూ అయిపోతుంది. పళ్ళు వచ్చేసి జస్ట్ ఏం లేదు, ప్లెయిన్ ఇచ్చేసారు. ఇట్లా ప్లెయిన్ అయితే ఇచ్చేసారు. దీనికి బ్లౌజ్ అనేది వాళ్ళకి రన్నింగ్ లోనే కంటిన్యూ అయితే అయిపోయింది. దానికోసం వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ అయితే ఇది. డిజైన్ ఫినిషింగ్ మాత్రం చాలా 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 బాగుంది, నిండుగా ఉంది. కొంచెం చెప్పాలంటే డిఫరెంట్గా కూడా ఉంది. కలర్స్ చూస్తున్నారు కదా, మొత్తం ఇట్లా అయితే అంటే నేను బార్డర్ షేడ్ అనేది హైలైట్ చేశాను శారీ షేడ్ కన్నా కూడా. అంటే బ్లౌజ్ కూడా మనకి శారీ షేడ్ వచ్చింది కాబట్టి పింక్ అనేది ఇట్లా వచ్చేసి ప్రతి దానికి అవుట్లైన్ వచ్చేసింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ కూడా చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి ఫిల్లింగ్లో గ్రీన్తో కుట్టి దానిపైన నెట్ లాగా మళ్ళీ గోల్డ్తో కుట్టింది. డిఫరెంట్గా అయితే ఉంది. నెక్లో మనకి అంటే ఇంకా సెట్టింగ్స్ అనేది ఇట్లా ఉండడం వల్ల ఇక్కడ జరీ అయితే యూజ్ చేయలేకపోయాను నెక్ లైన్లో. కాకపోతే మాత్రం డిజైన్ చాలా బాగుంది. కలర్స్ వీళ్ళ శారీ తగిన విధంగా ఇట్లా వేయబట్టి దీనికి తగ్గట్టు లుక్ ఉంది. రియల్గా డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. అంటే కొంచెం ఇట్లా కావాలి, నిండుగా కావాలి, ముద్దగా నిండుగా. వెడల్పు కూడా ఇది నాకు తెలిసి ఒక 2.5 ఇంచ్ అట్లా వచ్చి ఉంటుంది. అట్లా బ్రాడ్నెస్ అయితే ఉంది. బూటీస్ అనేది నేను ఊరక సింగిల్గా అయితే నేను పెట్టేసి చేసేసాను. ఫ్రంట్ నెక్ కూడా నార్మల్గా ఇంకా యాజ్ యూజువల్. చేతులు కూడా ఇంకా ఇదే విధంగా అయితే కంటిన్యూ అవుతుంది. మీకు అది కూడా చూపిస్తాను. అంటే వీళ్ళకి ఈ విధంగా పెద్ద బార్డర్ వచ్చింది కదా, ఈ బార్డర్కి ఇది అనేది ఇట్లా అటాచ్మెంట్ ఇచ్చేయాలన్నది ఆలోచన. దానికోసం అయితే ఇట్లా కంటిన్యూషన్ చేసేదా, ఇట్లా కంటిన్యూషన్గా ఇట్లా జాయింట్ ఇచ్చేస్తే సరిపోతుంది. దానికోసం అట్లా అయితే వేసేసాను. వీటి డిజైన్ డీటెయిల్స్ మిషన్లో చూపిస్తూ స్టిచెస్ ఎన్ని ఉన్నాయి ఏంటి అసలు డిజైన్ చాలా అయితే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్స్ కూడా ఒక 5 కలర్స్ దాకా ఛాన్స్ ఉన్నట్టుంది మేబీ. కాకపోతే వీళ్ళ శారీ తగిన విధంగా అయితే నేను ఇట్లా సెలెక్ట్ చేసుకొని వేసుకున్నాను. డిజైన్ ఫినిషింగ్ చాలా బాగుంది. దీని నెంబర్ ఏంటి, దీని స్టిచెస్ ఎన్ని, కలర్ కాంబినేషన్స్ డీటెయిల్స్ ఎన్ని అనేది మొత్తం కూడా ఇప్పుడు మిషన్లో మీకు కంటిన్యూషన్లో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయినా కూడా లుక్ అయితే ఇట్లాగ వచ్చేసింది. కస్టమర్కి అయితే బాగా నచ్చింది ఫ్రెండ్స్. టోటల్గా లుక్ అయితే ఇంత నీట్గా ఉంది. డిజైన్ చూడడానికి అట్లా ఉంది కానీ ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. కలర్ కాంబినేషన్ అనేది మన శారీ తగిన విధంగా వేసుకోవాలి కాబట్టి దీనికైతే నేను ఇట్లా యూజ్ చేశాను. డిజైన్ నెంబరు దాని డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ డిజైన్లో వచ్చేసి ఇదొక బుట్టి, ఫ్రంట్ నెక్, ఎల్బో హ్యాండ్ విత్ బూటీస్, బ్యాక్ నెక్, ఎక్స్ట్రా ప్యాచ్. ఇది వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ పార్ట్స్ బ్యాక్ నెక్లో. అంటే అన్ని ఇట్లాగా పార్ట్స్గా అయితే ఇచ్చేసారు. ఇది వచ్చేసి బార్డర్ హ్యాండ్, షార్ట్ హ్యాండ్. దానికన్నా కూడా ఇంకా షార్ట్ కావాలన్నా ఓన్లీ ఎక్స్టెన్షన్ బుట్స్ అంటే చిన్న మిషన్ వాళ్ళ కోసంగా ఇట్లా అయితే పార్ట్స్ అయితే ఇచ్చేసారు. టోటల్గా ఈ డిజైన్లో నాకు వచ్చిన పార్ట్స్ అయితే ఇవి. వీటి స్టిచెస్ చూసినట్లయితే బ్యాక్ నెక్ చూసినట్లయితే 60,146, ఫ్రంట్ నెక్ చూసినట్లయితే 19,513. నేనైతే బార్డర్ హ్యాండ్ యూజ్ చేసుకున్నాను. దానికి వచ్చేసి 22,524. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఎల్బో హ్యాండ్స్ వేసుకోవాలనుకుంటే 30,454. షార్ట్ వచ్చేసి 27,269 స్టిచెస్ అయితే ఉన్నాయి. టోటల్గా ఈ డిజైన్ డీటెయిల్స్ అయితే ఒక్కసారి మీకు కలర్ ఆప్షన్ చూపిస్తాను. ఫస్ట్ వన్ లేదు, సెకండ్ వన్ నుండి కలర్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇట్లా కలర్ఫుల్గా అయితే ట్రై చేయొచ్చు. అసలు మొత్తం ఎన్ని కలర్స్ ఛాన్స్ ఉందనేది 5 కలర్స్ అయితే ఛాన్స్ అయితే ఉంది. టోటల్గా ఈ డిజైన్ డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు కస్టమర్కి టాప్ డిజైన్ చేసాను, దాని డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది కాకపోతే డ్రెస్ మెటీరియల్స్లో ఇప్పుడు అందరం లెగ్గిన్స్ యూజ్ చేస్తున్నాం కదా, అట్లాగా దానికి వచ్చిన ఫ్యాంట్ బిట్స్ అనేది వేస్ట్ కాకుండా ఇట్లా టాప్ లా డిజైన్ చేయించుకున్నారు. ఎట్లా డ్రెస్ మెటీరియల్లో చున్నీ ఉంటుంది కదా, ఆ చున్నీని ఇప్పుడు దీనికి కూడా యూజ్ చేయొచ్చు. దీని కాంబినేషన్ గ్రీన్ కలర్, అట్లా అంటే గ్రీన్ అని కాదు, అట్లా మనం సెలెక్టెడ్ చేసుకున్న డిజైన్ బట్టి కలర్స్ అంటే మనం వేసుకోవాలనుకున్న లెగ్గిన్ చున్నీలో ఉండే కలర్స్ బట్టి సెట్ చేసుకొని ఇట్లా అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ మీకు ఒక ఐడియాగా ఉంటుందని ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. ఇదైతే ఫ్యాంట్ బిట్
డ్రెస్ మెటీరియల్కి ఇచ్చిన ప్యాంట్ బిట్ ఇట్లాగైతే డిజైన్ చేసుకున్నారు. నెక్ అంతా కూడా కచ్ వర్క్ డిజైన్ సింపుల్గా వేపించేసి ఇక్కడ చెస్ట్ పార్ట్ వర్క్ ఇట్లా జస్ట్ బూటీస్ లాగా ఇచ్చేసి హ్యాండ్స్ కూడా బార్డర్ విత్ బూటీ కచ్ వర్క్ డిజైన్ మొత్తం ఇట్లా అయితే మొత్తం కూడా చెస్ట్ పార్ట్ వరకే హైలైట్ అవుతుంది. హ్యాండ్స్ అది బ్యాక్ నార్మల్ జిప్ పెట్టించేసి బ్యాక్ డోరీస్ డీప్ నెక్. మీకు ఒక్కసారి లుక్ చూపిద్దామని అయితే ఈ వీడియో లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాము. దాని డీటెయిల్స్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ట్రై చేసాము, దానికి అవసరంగా మీకు ఒకసారి అప్డేట్ ఇద్దామని అయితే చూపిస్తున్నాను. మీకు సైడ్ అయితే ఫోటో ఇచ్చేస్తాను, మీకు డీటెయిల్స్ చూపిస్తున్నాను. శారీ వచ్చేసి ఇట్లా వచ్చేసింది. బ్యాక్ ఫ్రంట్ చెప్తే ఏం లేదు, హ్యాండ్ మాత్రం ఇట్లాగా చెప్పాలంటే ఇక్కడ మనకి చిన్న బుట్టలాగా వచ్చేస్తుంది. ఇట్లా బుట్ట వచ్చేసి ఇక్కడ 2 బటన్స్ పెట్టేసి ఇట్లాగా శారీ క్లాత్కి మ్యాచింగ్ అయితే చేసేసి 2 బటన్స్ అయితే ఇచ్చేసాను. మీకైతే సైడ్ ఫోటో ఇస్తాను, అందువల్ల మీకు క్లారిటీగా ఉంటుంది. ఎవరైనా ఇట్లాంటి డిజైన్ కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. టోటల్గా ఈరోజు వీడియో వచ్చేసి దీనికి సంబంధించింది ఫ్రెండ్స్. ఈరోజు మీకు చూపించిన డిజైన్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. నెంబర్ అయితే ఇది, ఈ నెంబర్ అయితే నేను యూజ్ చేసింది. డిజైన్ డీటెయిల్స్ అయితే చెప్పేశాను కదా. మీరు ఎవరైనా ఇలాంటి చేయించుకోవాలన్నా కూడా కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అయితే వీడియో ఎండింగ్లో ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఈరోజు టోటల్ లుక్ అండ్ టాప్స్ అండ్ బ్లౌజ్ డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.